Now consider different types. As like your finite automata, your push down automata is also of two types. One is deterministic and second one is non-deterministic. Definition is same for both. సో రెండిటికి కూడా మనం డెఫినేషన్స్ తీసుకుంటే కనుక పుష్ డౌన్ ఆటోమేటా అయినా అందులో డిటర్మినిస్టిక్ నాన్ డిటర్మినిస్టిక్ వచ్చేటప్పటికి 7 టపుల్సే ఉంటాయి. ఎవ్రీథింగ్ ఇస్ సేమ్ ఎక్సెప్ట్ ద ట్రాన్సిషన్ ఫంక్షన్. సో వి ఆల్ నో ఫైనైట్ ఆటోమేటాలో ఎలా అయితే డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటాకి నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటాకి డిఫరెన్స్ ఉంటుందో పుష్ డౌన్ ఆటోమేటాలో కూడా అంతే. ట్రాన్సిషన్ ఫంక్షన్స్ రాసేటప్పుడు in non-deterministic finite automata, we can move more than one state with an input symbol. సో ఇప్పుడు నేను Q0 స్టేట్లో ఏ అనేది తీసుకున్నప్పుడు Q0 స్టేట్లోని ఉంటూ Q1 స్టేట్కి కూడా వెళ్తున్నాను అనుకోండి. నౌ దాట్ మెషర్ ఈస్ నథింగ్ బట్ అ నాన్ డిటర్మినిస్టిక్ పుష్ డౌన్ ఆటోమేటా. దట్ ఈస్ ఓన్లీ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ టైప్స్. సో మోస్ట్ ప్రాబబ్లీ వీఆర్ ట్రయింగ్ టు కన్స్ట్రక్ట్ ఎవ్రీ టైమ్ డిటర్మినిస్టిక్ పుష్ డౌన్ ఆటోమేటా ఓన్లీ. ఓకే, సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. పీడిఏ వచ్చేటప్పటికి 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి డిటర్మినిస్టిక్ పుష్ డౌన్ ఆటోమేటా అండ్ సెకండ్ వన్ వచ్చేటప్పటికి నాన్ డిటర్మినిస్టిక్ పుష్ డౌన్ ఆటోమేటా. సో డిటర్మినిస్టిక్ పుష్ డౌన్ ఆటోమేటాలో ఏంటి అని అంటే మనం ఏదైనా ఒక స్టేట్లో ఒక ఇన్పుట్ సింబల్ తీసుకునేటప్పుడు వీ క్యాన్ మూవ్ టు ఓన్లీ వన్ స్టేట్. సో ఫ్రమ్ Q0 itself we are into Q0 or else from Q0 to Q1 we have to move, but both directions we cannot move. That is a deterministic push down automata. Whereas non-deterministic push down automata, there will be a chance you can move more than one state with the same input symbol. The action may change, but it is a possibility of moving with the same input symbols to more than one state is nothing but a non-deterministic push down automata. సో వీటికి మీకు డెఫినేషన్స్ అడిగినా కూడా యూ హ్యావ్ టు రైట్ దిస్ ఓన్లీ. సో పుష్ డౌన్ ఆటోమేటాకి ఏదైతే మనం డెఫినేషన్ చెప్తున్నామో డిటర్మినిస్టిక్కి నాన్ డిటర్మినిస్టిక్కి కూడా సేమ్ డెఫినేషనే చెప్తారు. కాకపోతే యూ హ్యావ్ టు నోట్ నాన్ డిటర్మినిస్టిక్ పుష్ డౌన్ ఆటోమేటా గురించి మాట్లాడేటప్పుడు ట్రాన్సిషన్ ఫంక్షన్ చెప్పిన తర్వాత మీరు ఒకటి నోట్ పెట్టి రాయాలి. సో దేర్ from one state to we can move more than one state with the same input symbol ani. So that is only the difference between deterministic and non-deterministic push down automata. So I hope you all understand. అర్థమైందమ్మా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ వరకు? Anyone is having doubts regarding up to this definition of push down automata and different types of push down automata? Okay, so we are move on to the next topic, that is construction of push down automata. So in generally మనం కన్స్ట్రక్షన్ వచ్చేటప్పటికి మీకు కనుక క్వశ్చన్స్లో 0 పవర్ n 1 పవర్ n అని లేదా a పవర్ n b పవర్ n అని లేదా a పవర్ n b పవర్ 2n అని ఇలా ఎప్పుడైతే ఇస్తున్నాడో దానికి అర్థం ఏంటి అని అంటే యూ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ ఎ పుష్ డౌన్ ఆటోమేటా ఫర్ ఎ గివెన్ కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్. ఓకేనా? సో దయచేసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీకు గ్రామర్ అంటే ప్రొడక్షన్స్ ఉంటాయి. సో లాంగ్వేజ్ అన్నప్పుడు మాత్రమే మీకు క్వశ్చన్ ఇలా కనిపిస్తుంది, లైక్ 0 పవర్ n 1 పవర్ n అని లేదా a పవర్ n b పవర్ n అని w పవర్ r అని లేదా w పవర్ r అని ఇలా ఏం కనిపించినా అవి మనకి కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజెస్. సో అది గుర్తుపెట్టుకోండి. సో ది గివెన్ ఏ కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్ and then we are going to construct a push down automata. So push down automata construct చేయమని అడుగుతున్నాడు అని అంటే either it is given for context free language or a grammar, like you have to show 7 tuples. So push down automata అంటే మనం 7 tuples అని చెప్తున్నాం కదా. సో ఆ 7 tuple representation చూపించాలి.
సో వాట్ ఈస్ ద 7 టపల్స్ వీ హ్యావ్? క్యాపిటల్ క్యూ అంటే సెట్ ఆఫ్ స్టేట్స్ ఏముంటాయి, తర్వాత ఇన్పుట్ సింబల్స్ ఏమున్నాయి, స్టాక్ లోకి మనం పుష్ చేసే సింబల్స్ ఏంటి, ఓకే. సో అలాగే స్టాక్ లో ఉన్న స్పెషల్ సింబల్ ఏంటి, ఇనీషియల్ స్టేట్ ఏంటి, ఫైనల్ స్టేట్ ఏంటి, ఓకే. సో అలాగే మనకి ట్రాన్సిషన్ ఫంక్షన్స్ ఏమున్నాయి, సో ఇవి మనం చూసుకోవాలి, ఓకే. సో బేసిక్ గా ఇది క్వశ్చన్ వచ్చేటప్పటికి ఏ పవర్ ఎన్ బి పవర్ ఎన్ కి సొల్యూషన్ అమ్మా ఇది. సో అలాగే ఇదే క్వశ్చన్ వచ్చేటప్పటికి డబ్ల్యూ సి డబ్ల్యూ పవర్ ఆర్ కి సొల్యూషన్ కూడా ఇదే. అర్థమవుతుందా? జనరల్ గా మీకు క్వశ్చన్ పేపర్స్ లో దే విల్ ఆస్క్ యూ లైక్ యూ కెన్ కన్స్ట్రక్ట్ ఎ పుష్ డౌన్ ఆటోమేటా ఫర్ ఏ లాంగ్వేజ్ డబ్ల్యూ సి డబ్ల్యూ పవర్ ఆర్ అంటే అర్థం ఏంటి అని అంటే డబ్ల్యూ ఇస్ నథింగ్ బట్ ఎ స్ట్రింగ్, C is a center marker because if I am taken AB, BA, BA is a reverse of AB. అర్థమవుతుందా? W, C, W power R అంటే అర్థం ఏంటి అంటే suppose they given a string AB, then W power R is nothing but reverse of the string. So now C is nothing but a center marker. Means you can write a string like ABC, BA. ఓకే. సో దానికి ఇది సొల్యూషన్ అమ్మా, ఓకేనా. సో సి దిస్ ఇస్ నాట్ 0 పవర్ n 1 పవర్ n, దిస్ ఇస్ అ సొల్యూషన్ ఫర్ a పవర్ n and b పవర్ n. సో ఫర్ దట్ we need 3 states. So what simply we are doing is we start at initial state and it will given a question like 0 power a power n b power n is greater than or equals to 1. సో ఎప్పుడైతే n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అని అంటున్నాడో ఖచ్చితంగా ఒక్క ఇన్పుట్ అయినా ఉండాలి అని అర్థం దానికి, రైట్. ఇట్ ఈస్ గివెన్ లైక్ ఇట్స్ ఎ గ్రేటర్ వన్ లైక్ యూ హ్యావ్ మోర్ దాన్ 1 అని అర్థం, ఓకే. లైక్ యూ హ్యావ్ ఏ స్ట్రింగ్స్ లైక్ ఏబి బిఏ ఆర్ ఎల్స్ ఏఏ బిబి సి బిబిఏఏ. సో దట్ టైప్ ఆఫ్ strings we are going to use for this push down automata. And we are given a transitions which will gives you a push down automata construction. So PDA construction జరగాలి అని అంటే ఇలా మీరు ట్రాన్సాక్షన్స్ రాసి చూపించాలి, అలాగే 7 టపల్ రిప్రజెంటేషన్ చూపించాలి, ఓకే. సో సింపుల్ గా ముందు మీరు లాజిక్ ఆలోచించండి, మీరు ఏ క్వశ్చన్ ఇచ్చినా. సో సింపుల్ గా మీకు 0 పవర్ n 1 పవర్ n లేదా a పవర్ n b పవర్ n ఇలాంటివి ఇచ్చేస్తే ఈజీ, బికాస్ యూ ఆల్రెడీ సాల్వ్డ్ ఫర్ దాట్. సమ్ టైమ్స్ దే విల్ గివ్ యూ అదర్ దాన్ దిస్. సో 3 టపల్స్ ఇవ్వచ్చు, లేదు అంటే 2 ఇచ్చి ఒకటి ఉంటే ఇంకొకటి 2 ఉండాలి అని అడగొచ్చు, లైక్ దట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆల్సో కమ్. సో థింక్ ద లాజిక్ బిఫోర్ యు ఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్. సో నాకు వాడు అడిగిన క్వశ్చన్లో ఏలు ఎన్నైతే ఉన్నాయో బీస్ కూడా అన్నే ఉండాలి అని అడుగుతున్నాడు, అలాగే ఖచ్చితంగా ఏ అనేది ఉండాలని అంటున్నాడు, లైక్. సో ఫర్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్, సో ఐ స్టార్ట్ విత్ క్యూ నాట్. సో క్యూ నాట్ స్టేట్లో ఏ అనేది వచ్చేటప్పుడు టాప్ ఆఫ్ స్టాక్ లో ఏమీ ఉండదు, ఎందుకంటే బికాస్ వీ స్టార్టెడ్ ఎట్ ద బిగినింగ్ వీ స్టార్టెడ్. సో there we have only one symbol, that is Z0, which is at top of the stack symbol, which is available in your stack. సో క్యూ నాట్ స్టేట్ లో నేను ఏ అనే ఇన్పుట్ తీసుకునేటప్పుడు నా స్టాక్ లో ఏమీ లేకుండా Z0 ఉంటే నేను ఏం చేస్తున్నాను, ఏని తీసుకొని వెళ్ళి స్టాక్ లోకి పుష్ చేస్తున్నాను. So I'll be in a same state and then I'm going to push A into stack. Suppose if my string starts with B, right? If my string starts with B, so here I have a constraint like I have equal number of A's and B's. I don't have any other constraints. A always starts beginning, so I don't have such type of constraints. So because of that, I am trying to take the another possibility from the beginning if I have a B. So initial state లో టాప్ ఆఫ్ ద స్టాక్ లో ఏమీ లేనప్పుడు B అనేది కనుక ఇన్పుట్ వస్తే and what I will do, I can push into my top of the stack. So because of that reason I am getting Q0 B Z0 and getting Q0 B Z0. Okay. సో ఇప్పుడు ఇది మీకు దేనికని చెప్పానమ్మా, నేను WCW పవర్ R అని చెప్పాను కదా, అంటే C కన్నా ముందు సెంటర్ మార్కర్ కన్నా ముందు ఏ స్ట్రింగ్ వచ్చినా దాన్ని యాజ్ యూజువల్ గా యాక్సెప్ట్ చేసి నేనేం చేయాలి, స్టాక్ లోకి పెట్టేయాలి. ఎప్పుడైతే నాకు సెంటర్ మార్కర్ వస్తుందో
then I will change my state. Okay, then I will change my state. From there, what I am seeing, that I am going to delete from the stack. ఎందుకంటే ఒక్కసారి లాజికల్ గా ఆలోచించండి. ఏ స్ట్రింగ్ తో మీరు ఎండ్ అవుతారో ఆ స్ట్రింగ్ తో మీరు స్టార్ట్ అవుతారు, రివర్స్ కాబట్టి. అర్థమవుతుందా? బికాస్ దిస్ ఇస్ అ సొల్యూషన్ ఫర్ WCW పవర్ R. ఏదైతే మీరు ఒక స్ట్రింగ్ ని ముందు తీసుకుంటారో దాన్ని రివర్స్ చేస్తున్నాం కాబట్టి ఎక్కడ ఎండ్ అయ్యారో అక్కడి నుంచి స్టార్ట్ అవుతారు. అందుకనే ఏం చేస్తున్నాను, నేను చూసే క్యారెక్టర్ ఏదైతే ఉందో టాప్ ఆఫ్ ద స్టాక్ లో నాకు అదే క్యారెక్టర్ కనిపిస్తే ఐ జస్ట్ రిమూవ్ ఫ్రమ్ ద స్టాక్. దట్ ఈస్ సింప్లీ లాజిక్. ఇక్కడ మనం సింపుల్ గా తీసుకునే లాజిక్ అంటూ ఉంటే అది అదే. సో కాబట్టి క్యూనాట్ స్టేట్ లో ఏది వస్తున్నా నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. సో క్యూనాట్ లో ఏ వచ్చినప్పుడు టాప్ ఆఫ్ స్టాక్ లో ఏ ఉంటే ఎట్ దిస్ కండిషన్, because in a previous state also I already accepted A. So from this state again I am accepting A. So what my top of stack will consist in? The top two positions are AA itself. Go with all possibilities. So cannot state lo already na top of stack lo A unnappudu B oste, then I can push. So what logic we are going to implement? When before we are seeing the center marker, whatever the combinations we are getting, we are put those combinations into your stack. అన్ని కాంబినేషన్స్ ని కూడా మనం స్టాక్ లోకి పెట్టాలి. అంటే టాప్ ఆఫ్ స్టాక్ లో ఏ ఉన్నప్పుడు ఏ వచ్చినా, ఏ ఉన్నప్పుడు బి వచ్చినా, రైట్? అలాగే టాప్ ఆఫ్ స్టాక్ లో బి ఉన్నప్పుడు బి వచ్చినా, టాప్ ఆఫ్ స్టాక్ లో బి ఉన్నప్పుడు ఏ వచ్చినా కూడా క్యూనాట్ స్టేట్ లో యాక్సెప్ట్ చేస్తాము. చేసి వాటిని టాప్ ఆఫ్ స్టాక్ లోకి పుష్ చేస్తాం. సో దీస్ ఆర్ ఆల్ పాసిబిలిటీస్. లైక్ క్యూనాట్ BA, then we are going to push, we are getting Q0 BA. Q0 AB, then we are pushing, we are getting Q0 AB. Q0 BB. సో ఎప్పుడైతే Q0 స్టేట్ లో మనకి సెంటర్ మార్కర్ వస్తుందో దట్ ఇండికేట్స్ దట్ ద బిగినింగ్ W is finished. సో మీరు ఏదైతే స్ట్రింగ్ తీసుకోవాలనుకున్నారో అది కంప్లీట్ అయిపోయింది అని అర్థం. ఓకే, సో ఫ్రమ్ దట్ ఎప్పుడైతే మీకు సెంటర్ మార్కర్ వచ్చిందో సింప్లీ వీ కెనాట్ డూ ఎనీథింగ్. మనం ఏం చేయట్లేదు. వాట్ సింప్లీ వీఆర్ డూయింగ్, వీ జస్ట్ చేంజ్ ద స్టేట్. సో అందుకనే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. సో టాప్ ఆఫ్ ద స్టాక్ లో ఏ ఉంది కాబట్టి అలాగే ఉంది. బట్ క్యూనాట్ స్టేట్ నుంచి Q1 స్టేట్ లోకి నేను వస్తున్నాను. సో ఇంకొక పాసిబిలిటీ ఏమై ఉండొచ్చు, సెంటర్ మార్కర్ ఉన్నప్పుడు టాప్ ఆఫ్ స్టాక్ లో బి ఉండొచ్చు. సో వాట్ సింప్లీ వీఆర్ డూయింగ్, సో సింప్లీ వీఆర్ doing nothing, we are changing the state to Q1. సో అలాగే సెంటర్ మార్కర్ వచ్చేటప్పటికి అసలు ఏది రాలేదు, అసలు స్ట్రింగ్ ఏమీ లేదు. ఇన్ దాట్ సిచ్యువేషన్ ఆల్సో వీఆర్ చేంజింగ్ ద స్టేట్ అండ్ వీఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్. సో ఇప్పుడు నేను ఏం చేయాలని చెప్తున్నాను, Q1 స్టేట్ లో మనం ఏ ఇన్పుట్ అయితే రీడ్ చేస్తున్నామో ఖచ్చితంగా అదే ఇన్పుట్ ని మనం టాప్ ఆఫ్ స్టాక్ లో చూస్తాం, ఎందుకంటే రివర్స్ కదా. సో అప్పుడు మనం ఏం చేయాలి, ఖచ్చితంగా ఆ స్ట్రింగ్ ని మనం రిమూవ్ చేయాలి, అంటే పాప్ చేయాలి. సో అంటే Q1 స్టేట్ లో ఏ ఉన్నప్పుడు టాప్ ఆఫ్ స్టాక్ లో ఏ ఉన్నా, Q1 స్టేట్ లో B ఉన్నప్పుడు టాప్ ఆఫ్ స్టాక్ లో B ఉన్నా, ఐ విల్ బి ఇన్ ద సేమ్ స్టేట్ బట్ ఐ రిమూవ్ ద టాప్ ఆఫ్ ద స్టాక్ పొజిషన్. సో అందుకనే ఇక్కడ ఏం రాసామమ్మా, Q1 AA or Q1 BB, then will be in the same state but we remove the top of the stack. So what your top of stack now consisting? It consisting null. Okay, so then this will be the last rule. So Q1 null అంటే నా దగ్గర ఇన్పుట్ ఏమీ లేదు. సో నేను స్ట్రింగ్ మొత్తాన్ని చూసాను, సెంటర్ మార్కర్ తర్వాత రివర్స్ ని కూడా చూసేసాను, అప్పుడే నాకు స్టాక్ లో ఏమీ ఉండదు. ఇటు కరెక్ట్ గా లేకపోతే, సో ఇన్స్టెడ్ ఆఫ్ Z0 వీఆర్ హ్యావింగ్ సంథింగ్, ఇంకా ఏదైనా మిగిలిపోతుంది అక్కడ, ఎందుకంటే అది కరెక్ట్ గా లేనప్పుడు. ఇఫ్ ఐఎమ్ టేకెన్ ఏ స్ట్రింగ్ AB BA, ABలు కాస్త BAతో బయటకు వచ్చేస్తాయి. ఇంకా BA పక్కన ఇంకేదైనా ఉంటే ఏమవ్వాలి, స్టాక్ లో అది అలాగే ఉండిపోవాలి. సో అప్పుడు నాకు నల్ కనిపిస్తుందా, కనిపించదు. వాట్ ఐఎమ్ హ్యావింగ్ సమ్ ఆఫ్ ద ఇన్పుట్ బట్ ఇన్ టాప్ ఆఫ్ ద స్టాక్ ఐఎమ్ గెటింగ్ Z0. సో దట్ ఈస్ ద స్టేట్ యువర్ PDA ఈస్ రిజెక్టెడ్. దట్ ఈస్ ద స్టేట్ యువర్ PDA ఈస్ రిజెక్టెడ్. అలా కాకుండా Q1 స్టేట్ లో ఉన్నప్పుడు టాప్ ఆఫ్ ద స్టాక్ లో Z0 ఉన్నప్పుడు మీ చేతిలో ఇంకా ఏ స్ట్రింగ్ లేకపోతే that is nothing but you are reaching the ending position. So then you can change your state Q1 to QF, then you just give you Z0.
సో ఈ ఇంప్లిమెంటేషన్ ని మనం ఇంప్లిమెంటెడ్ బై స్టాక్ సింబల్ అంటున్నాం. See, whenever you end with Q of Z naught is nothing but this is a way of implementing your push down automata by stack symbol. Right? Push down automata by stack symbol. Okay. సో ఇలా కాకుండా విత్ నల్ అంటే ఎంటీ స్టాక్ తో యాక్సెప్ట్ చేయమని అడిగితే వాట్ వీ హ్యావ్ టు డూ, వీ కెన్ యాడ్ వన్ మోర్. రైట్, వాట్ దట్ వన్ మోర్? సో లైక్ డెల్టా క్యూఎఫ్ null comma z naught. Then what simply we have to do? QF comma null. So that is only the extra thing you have to add. When they will ask you, you have to construct a push down automata by null. Okay na? Empty set to kanka create చేయమని అడిగితే ఇంకొకటి ఎక్స్ట్రా ప్రొడక్షన్ అనేది యాడ్ చేయాలి. అండ్ రిమైనింగ్ మొత్తం రెండు కూడా సిమిలర్ గా ఉంటాయి. So I hope you all can understand